రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో పలుచోట్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడతాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. పొద్దంతా ఎండలతో పాటు కొన్ని జిల్లాల్లో సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని అలర్ట్ జారీ చేశారు. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతున్న చక్రవాత ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజు మాత్రం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగాల్పులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు, జల్లులు పడే అవకాశం ఉంది. అట్లాగే టెంపరేచర్లు కూడా మనకి 39 నుంచి 43 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం పడుతున్న వానలేమి మనకి భారీ వర్షాలు కావు కాబట్టి దీనివల్ల పెద్దగా టెంపరేచర్స్ తగ్గవు. కానీ మెయిన్ గా దీనివల్ల నష్టం ఏమిటంటే ఈ ఈదురుగాలులు, అలాగే రాళ్ల వాన, ఇటువంటి వాటి వల్ల కొన్ని చోట్ల పంట నష్టం అది సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే పిడుగుపాటు వల్ల కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు మనకి తెలంగాణ మీద ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే మరొక ద్రోణి కూడా తెలంగాణ మీదుగా మనకి ఈ కొమరిన్ ప్రాంతం వరకు నడుస్తోంది. రాష్ట్రంలోని జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పేమీ లేదని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో మాత్రం 41 నుంచి 43 మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇంచుమించు 2 డిగ్రీల టెంపరేచర్ నిన్న తగ్గడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాదు, అలాగే నిజామాబాదు, మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాలో కూడా సుమారు 2 డిగ్రీల టెంపరేచర్ తగ్గడం జరిగింది. అయితే దక్షిణ తెలంగాణలో 1 డిగ్రీ పెరగగా మనకి సెంట్రల్ తెలంగాణలో కూడా 1 డిగ్రీ తగ్గి ఓవరాల్ గా ఇప్పుడు కూడా మనకి 39 నుంచి 43 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు కొనసాగుతున్నాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే ఇటు నార్త్ తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాలు, పశ్చిమ తెలంగాణ, అలాగే మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతము 41 నుంచి 44 డిగ్రీలు ఉండే అవకాశం ఉన్నందున ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఉంది. మిగిలిన సెంట్రల్ జిల్లాల్లో మనకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రేపు చూసుకున్నట్టయితే మరిన్ని జిల్లాలు మనకి ఆరెంజ్ అలర్ట్ లోకి వస్తే, కొద్ది జిల్లాలు మటుకే రేపు ఎల్లో అలర్ట్ లో ఉండటం జరిగింది. వరంగల్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వస్తే ఎండకు తోడు వడగాలుల తీవ్రత, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో సతమతమవుతున్నారు పబ్లిక్. సీజనల్ బిజినెస్ గా ఉండే జ్యూస్ పాయింట్ల దగ్గర జనం లేక ఖాళీగా ఉన్నాయి. ఎండలు బాగున్నాయి. పొద్దున 9 నుంచి 11 వరకు పబ్లిక్ వెళ్తాంది. తర్వాత ఒక్కడే వెళ్తలేరు. మళ్ళీ సాయంత్రం 5 నుంచి మళ్ళీ కొంచెం వెళ్తాంది. గదే ఉంటుంది. పబ్లిక్ అయితే ఏమీ ఉండలేదు. రోడ్ అంతా బరిపాత ఖాళీగా ఉన్నది. రోడ్ అంతా గిరాకీ లేదు, సోడా గిరాకీ లేదు, జ్యూస్ గిరాకీ లేదు, రస గిరాకీ లేదు, ఏం లేదు. ఎండలు బాగానే ఉన్నాయి కానీ గిరాకీ ఏమి ఉండలేదు అన్న. గిరాకీ ఏమి ఉండలేదు. ఎండలు మంచిగానే ఉన్నాయి. పబ్లిక్ వెళ్తలేదు. అంతగానో గిరాకీ ఉండలేదు. అప్పటి లెక్క ఉండలేదు. ఇప్పుడు గిరాకీ ఉంటే పొద్దుగాల పూట 12 గంటలకేమో అప్పుడు కొంచెం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఉంటుంది 3 గంటల మధ్యలో, అంతే. ఇక మళ్ళీ ఉండలేదు పబ్లిక్. రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉన్నా సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వెదర్ ఇలాగే ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ లో జరిగిన భారీ స్కామ్ కేసును ఛేదించారు జిల్లా పోలీసులు. 4 నిందితులను అరెస్టు చేసి 2,42,10,000 రూపాయల నగదు, 6 స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రధాన నిందితుడు లెండల చక్రపాణి దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ లో కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేటలో పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు.
ఖాతాదారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో ఈ అక్రమం బయటపడిందని తెలిపారు జిల్లా ఎస్పీ. నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ లో జరిగిన భారీ స్కామ్ కేసును ఛేదించారు జిల్లా పోలీసులు. 4 నిందితులను అరెస్టు చేసి 2,42,10,000 రూపాయల నగదు, 6 స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రధాన నిందితులు లెండల చక్రపాణి దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ లో కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేటలో పనిచేస్తున్న బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఖాతాదారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో ఈ అక్రమం బయటపడిందని తెలిపారు జిల్లా ఎస్పీ. ఏసీబీ అగ్రికల్చర్ కమర్షియల్ బ్యాంక్కి సంబంధించి దిస్ ఇస్ వన్ చీటింగ్, కాన్స్పిరసీ, ఫ్రాడ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఒకటి మనం ఒక క్రైమ్ నెంబర్ 144/2026 ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 26, 28 అంటే ఏప్రిల్ 13 వరకు కూడా ఒక 4 పర్సన్స్ బ్యాంక్ మొత్తానికి 2,65 lakhs అమౌంట్ కూడా ఫ్రాడ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా చక్రపాణి అనే పర్సన్ గత ఎస్బీఐ బ్యాంక్లో లాస్ట్ ఎస్బీఐ ఏసీబీ బ్రాంచ్లో 2.5 years నుంచి పనిచేస్తున్నాడు. ఇతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. బ్యాంక్కి సంబంధించి అక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు ఉండడము, ఫైల్స్ తీసుకురావడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇతను 2.5 years నుంచి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా కొంత దగ్గరగా అవ్వడం వల్ల వాళ్ళ లాగిన్ ఐడి, పాస్వర్డ్స్ అన్నీ కూడా ఇతను సేకరిస్తాడు. దీనికి మెయిన్ అక్యూజ్డ్ రామానుజేలు. ఇతను సూర్యాపేటలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్. మోడస్ ఆపరాండి ఏంటంటే బ్యాంక్స్లలో ఉన్న డార్మెంట్ అకౌంట్స్, అంటే ఇటువంటి అకౌంట్స్ కూడా చాలా లాస్ట్ 3-4 years నుంచి ట్రాన్సాక్షన్ జరగనివి. అదేవిధంగా ఈ బ్యాంక్లో వాళ్ళ కన్సర్న్ బ్యాంక్లో ఉన్న డబ్బులు ఎక్కడ కూడా ఇప్పుడు లాస్ట్ 3-4 years నుంచి విత్డ్రాల్ లేకపోతే డిపాజిట్ లేని డార్మెంట్ అకౌంట్స్ కూడా ఇతను బ్రాంచ్ మేనేజర్ కాబట్టి రామానుజేలు ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఈ అన్ని అకౌంట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇతను ఫస్ట్ పర్సన్ లేనప్పుడు అతని అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి ఆల్రెడీ అతను అప్లికేషన్ మనం ప్రాసెస్ చేసేసినప్పుడు దీన్ని అప్రూవల్ చేయండి అని చెప్పేసి అప్రూవ్ చేయించుకొని ఈ విధంగా 10 మంది బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫోన్ నంబర్స్ చేంజ్ చేసి ఆ ఫోన్ నంబర్స్తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒకటి ఇతను కూడా మళ్ళీ వాళ్ళు లేనప్పుడు అప్రూవల్ చేసుకొని ఇంటర్నెట్ బ్యాంకింగ్ యోనో యాప్కి సంబంధించి ఆ ఇంటర్నెట్ బ్యాంక్ ఐడి, పాస్వర్డ్ కూడా ఇతను క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 10 మంది అకౌంట్స్ నుంచి చీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి క్రెడెన్షియల్స్ మార్చుకొని వీళ్ళు మొత్తం కలిపి 2.65 crores ఆ 10 అకౌంట్స్కి వెళ్ళి తీసుకొని వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్కి పంపించుకుంటారు. పంపించినప్పుడు ఇందులో భాగంగా మరో ఇద్దరు అక్యూజ్డ్ రామ్లాల్ ఇంకా మారేపల్లి శివ, వీళ్ళిద్దరు కూడా వేరే వాళ్ళ అకౌంట్స్ ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళకు ఒక 3% 2% కమిషన్ ఇచ్చి ఆ అకౌంట్లో మనీ డిపాజిట్ చేసుకొని మళ్ళీ ఆ మనీ తీసుకొని వీళ్ళు పంచుకుంటారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం నెలకొంది. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కొన్ని మండలాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పటికే కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు వర్షం ఎప్పుడు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరి కోసిన రైతులు గత 20 రోజుల నుంచే ధాన్యాన్ని కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ జిల్లాలోని ఏ గ్రామంలోనూ ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభం కాలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల భయంతో పగలు రాత్రి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అధికారికంగా కాంటాలు ఎప్పుడు ప్రారంభిస్తారోనని కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలని చాలా లేట్ చేశారు. 60-70% అంటూ కూడా ఏదైతే దళారుల పాలు దళాలకు అమ్మడం జరిగింది. ఏదైతే చిన్న చిన్న రైతులు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతే ఇంత డబ్బులు వస్తాయని వాళ్ళు ఆశతో ఉన్నారు. కాబట్టి తొందరగా వాళ్ళకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారి యొక్క ధాన్యాన్ని కొనాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా 669 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో మాత్రం సర్కార్ తీసుకున్న నిర్ణయం మేరకు సేకరణ జరగడం లేదు. వరి కోసి కేంద్రాలకు ధాన్యాన్ని తరలించిన గ్రామాల్లోనూ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కళ్ళాల్లో కష్టపడి ఆరబెట్టినా ధాన్యం అకాల వర్షానికి నీటి పాలవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమ నిబంధనతో పగలంతా ఎండకు వడ్లను ఎండబెట్టినా రాత్రి పడే వర్షానికి ధాన్యాన్ని తడుస్తుందని ఆందోళన చెందుతున్నారు. నడుస్తున్నాయి కానీ స్లోగా నడుస్తున్నాయి. కొంచెం లారీలకు కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఒకటి గాలి వర్షము వచ్చింది. దాని తర్వాత మాకు ఇట్లా పట్టలన్నీ లేచిపోయాయి. అక్కడ వర్షాలు పడ్డట్లా పడితే మా అడ్లు ఖరాబ్ అవుతాయి. కొంచెం తొందరగా కొనరాని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు తొందరగా సొసైటీ నుంచి కూడా మాకు తొందరగా లారీలు తిప్పియాలని. రాష్ట్రంలోనే ముందుగా వరి కోతలు ప్రారంభించిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముతున్నారు. దీంతో దళారులు తక్కువ ధరకు ధాన్యం కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతున్నారు రైతులు. హమాలీల కొరత, ధాన్యం తరుగు ఇలా రకరకాల కారణాలతో కొనుగోలు ఆలస్యం అవుతూ ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరి ధాన్యం కోసి ఎండబెట్టడం జరిగింది. ఎండ మ్యాచెస్ కంపల్సరీ వచ్చింది. లేబర్ లేక గోనె సంచులు లేకుండా లారీలు లేకుండా రైతులు రోడ్డు మీద వడగాలుల వానకు రైతులను మొత్తం పోయిన సంవత్సరం సుఖ వడ్లు నానిపోయినాయి. ఈ సంవత్సరం సుఖ రైతులను నష్టపోకుండా వాళ్లకు సరైన లారీలు తెచ్చి గోనె సంచులు తెచ్చి లేబర్ తెచ్చి వాళ్ళని సకాలంలో వాళ్ళకు రైతులు అమ్ముకోనాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నదాతలు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎంఆర్ వడ్ల సేకరణ అధికారులకు సవాల్గా మారింది. మిల్లర్లు సహకరించకపోవడంతో సివిల్ సప్లై అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎంఆర్ వడ్లు తీసుకోవడంలో మిల్లర్లు స్పందించకపోవడంతో జిల్లా అధికారులు కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సివిల్ సప్లై అధికారులకు వడ్ల కొనుగోలు, ధాన్యం నిల్వలు సవాల్గా మారింది. ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ గౌడౌన్లను వినియోగిస్తూ వడ్ల నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మిల్లర్లతో చర్చలు జరిపినప్పటికీ వారు సహకరించకపోవడంతో అవసరమైతే బలవంతంగా మిల్లులను తెరిపించి వడ్లు నిల్వ చేయాలని అధికారులు భావిస్తున్నారు. సీజన్ ప్రారంభంలోనే మిల్లర్లు కొన్ని డిమాండ్లు పెట్టారు. రా రైస్కు బదులుగా బాయిల్డ్ రైస్ ఇస్తామని, తమ ఆస్తుల వివరాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. దీంతో సీఎంఆర్ ప్రక్రియలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ యాసంగి సీజన్లో జిల్లాలో 3,14,000 ఎకరాల్లో వరి పంటగా సుమారు 6,92,000 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 4,50,000 టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. మిల్లర్లు ముందుకు రాకపోవడంతో 60,000 టన్నుల సామర్థ్యం గల అగ్రికల్చర్ గౌడౌన్లు, మరో 30,000 టన్నుల ఇతర గౌడౌన్ల గుర్తించి వడ్ల నిల్వకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటున్నారు అధికారులు. వడ్ల కొనుగోలు మొదలవుతుందని, లారీల్లో వడ్లు మిల్లులకు పంపిస్తామని చెబుతున్నారు సివిల్ సప్లై అధికారులు. మిల్లర్లు అన్లోడ్ చేయకపోతే అవసరమైతే పోలీస్ ఫోర్సుతో మిల్లులో ఆన్లోడ్ చేయిస్తామని హెచ్చరిస్తున్నారు. అధికారి హెచ్చరికలు ఇలా ఉంటే మిల్లర్లు మాత్రం దిగువచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ రబీ 2025-26 యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో సుమారుగా 6,90,000 టన్నుల ధాన్యం వస్తుందనేది అంచనా ఉంది. నిన్నటి నుంచి కొనుగోలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. రైస్ మిల్లులకు కూడా మూవ్మెంట్ జరుగుతోంది. అదేవిధంగా రైస్ మిల్లులలో దించుకోగా కూడా ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడతాయని ముందు జాగ్రత్తగా సుమారుగా 60,000 టన్నులకు సంబంధించిన గోడౌన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైస్ మిల్లర్స్కి సంబంధించి కూడా వారు ఇంతకు ముందు సీజన్లకు సంబంధించిన ధాన్యం వారి దగ్గర పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి మేము దించుకోలేము, మాకు స్పేస్ లేదు అని వాళ్ళు కొంత ఎజిటేషన్ చేయడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ సివిల్ సప్లైస్ గారు వారితోటి మాట్లాడడం జరిగింది. రైతులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము. అన్లోడింగ్ జరుగుతుంది. అధికారులు మరోసారి మిల్లర్లతో చర్చలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ సహకారం లభించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సీఎంఆర్ నిబంధనలు యథాతథంగా అమల్లో ఉన్నాయని, ఎవరైనా డిఫాల్టర్గా తేలితే ప్రోరైటా విధానంలో మొత్తం డబ్బు వసూలు చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మిల్లర్లు సహకరించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను సురక్షితంగా నిల్వ చేయడం ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది. మూడు దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత దామోదర్ అలియాస్ బడే చొక్కారావు తన స్వగ్రామానికి చేరుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లి గ్రామంలో తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి బతుకమ్మను కలిసి భావోద్వేగం చెందారు. ఇకపై ప్రజాక్షేత్రంలోనే పోరాడతారని చెప్పారు. ఆపరేషన్ కగార్ ప్రభావంతో తాను లొంగిపోక తప్పలేదన్నారు. లొంగిపోయినా సరే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు దామోదర్. వెళ్ళి దాదాపుగా 28 సంవత్సరాలకు పైనే అవుతుంది. ఇంతకాలం మా ఊరికి, మా కుటుంబానికి, మా తల్లికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వచ్చిన నేపథ్యంలో మా గ్రామ ప్రజలను, మా కుటుంబాన్ని, మా అమ్మను కలిసే అవకాశం దొరికింది. ఈ సందర్భంగా వీళ్ళందరినీ కలవడం, ముఖ్యంగా మా అమ్మని కలవడం అనేది ఆనందంగా, సంతోషంగా ఉంది. ఏదైనా నేను ప్రజల కోసమే జీవించాలనుకుంటున్నా కాబట్టి వ్యక్తిగత జీవితం కాకుండా ప్రజల కోసమే జీవించాలనుకుంటున్నా. చివరిదాకా ప్రజల కోసమే పనిచేస్తాను. ఇక పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తాడమ్మంటే వస్తలేదన్న, రాత్రి రాడమ్మ నీకు పైసలు ఇచ్చిపోతాడు అనేది, డబ్బులు నాకెందుకు ఇస్తాను సార్, ఇంకా మీరన్న బియ్యం ఇచ్చాను కానీ నేనన్నా అత్తడికి ఏది పోయింది. ఎంత సంవత్సరాలు గీయాలా సిలిండర్ వచ్చిండు, నా కొడుకు ఇవాళ నాకు కాపాడ్డాడు. ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా మైదానాలను ఎంత అందంగా తీర్చిదిద్దినా ప్రైవేటు సంస్థల పోస్టర్లు, వాల్ రైటింగ్తో వాటిని పాడు చేస్తున్నారు. ఖమ్మం టౌన్లోనూ ఇదే పరిస్థితి. కోట్లు ఖర్చు పెట్టి గోడలపై అందంగా పెయింటింగ్ వేస్తే దానిపై పోస్టర్లు వేసి ప్రచారం చేసుకోవడమే కాక పెయింటింగ్స్ ని చెడగొడుతున్నారు. ఇక రోడ్ డివైడర్లపై కూడా పోస్టర్లు వేయడంతో రాత్రిళ్లు కనపడక ప్రమాదాలు జరిగే పరిస్థితి కనపడుతోంది. దీంతో అధికారులు పోస్టర్లు వేసే వాళ్లపై చర్యలకు రెడీ అవుతున్నారు. చూస్తున్నారుగా, అందమైన వాల్ పెయింటింగ్స్ పై పోస్టర్లు వేసి ఎలా నాశనం చేస్తున్నారు. ఇలాంటి పోస్టర్లు, వాల్ రైటింగ్స్ కు అవకాశం ఇవ్వకూడదనే అధికారులు ప్రభుత్వ కార్యాలయాల కాంపౌండ్స్ కు స్ఫూర్తినిచ్చే పెయింట్స్ వేయించారు. కానీ ప్రైవేట్ సంస్థలు ఇవేమీ పట్టించుకోకుండా తమ ప్రచారం కోసం ఇష్టానుసారం పోస్టర్లు వేస్తున్నారు. దీంతో అవి అందవిహీనంగా మారుతున్నాయి. ప్రభుత్వ కాంపౌండ్ వాల్సే కాదు, రోడ్డు డివైడర్లు, ట్రాఫిక్ ను సూచించే బోర్డులను కూడా వీళ్లు వదలడం లేదు. అన్నింటిపై పోస్టర్లు వేస్తూ ఉండటంతో సూచనలు కనపడక ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక వాల్ రైటింగ్స్ ది అదే పరిస్థితి. ఇక్కడ వాల్ రైటింగ్ రాయొద్దు, ఇక్కడ పోస్టర్లు అంటించరాదు అని హెచ్చరికలు ఉన్న దగ్గరే పోస్టర్లు వేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చివరకు ప్రభుత్వ శిలాఫలకాలపై కూడా పోస్టర్లు వేస్తున్నారు. ప్రజల సంక్షేమ దృష్ట్యా మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, వాళ్ళ ప్రజలకు రాత్రి సమయాల్లో తిరిగేటప్పుడు కానివ్వండి డివైడర్లు కనిపించడం కోసం కొంత లైటింగ్ పడేదాని కోసం కూడా వాళ్ళ పలు రకాల పెయింట్లు వేసినటువంటి పరిస్థితుంది. కానీ ఇవాళ వాళ్ళ ప్రచారం కోసం వాళ్ళ స్వార్థాన్ని చూస్తూ ఇవాళ వాళ్ళు డివైడర్లను సైతం వదలకుండా వాటికి కూడా పోస్టర్లు వేసేటువంటి పరిస్థితి ఉంది.
అలాంటి వాటి వల్ల ఇవాళ ఎంతోమంది వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు. ప్రజలు పలు రకాల ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అసలు ఇలాంటి పోస్టర్లు వేసేటువంటి వాళ్ళు, వాల్ రైటింగ్స్ రాయించేటువంటి వాళ్ళు, అసలు వాళ్ళు పలు విద్యా సంస్థలు కూడా ఇవాళ పర్మిషన్ లేకుండా ఎన్నో పోస్టర్లను ఇవాళ ప్రచార నిమిత్తం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీ అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు వేపిస్తున్నారు, కానీ వేపించిన తర్వాతకి అడ్వర్టైజ్మెంట్ పేర్లతోటి ఏ అయితే కొన్ని ప్రైవేటు సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి పోస్టర్లు అతికియటం, అదేవిధంగా వివిధ రకాల ఫ్లెక్సీలు పెట్టడం, అవి కనపడుకోకుండా ఆ గోడలన్నీ కూడా మూసివేయడం జరుగుతూ ఉంది. మున్సిపల్ అధికారులు కూడా వీటిపైన దృష్టి పెట్టి ఆ పోస్టర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద వేయకోకుండా చూడాలని, వేసే వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని ఈ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న వాటిని ఆపాలనేది కూడా మేము సామాన్యులుగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం ప్రభుత్వ ఆస్తులను డీఫేస్మెంట్ చేయడం నిషేధం. చాలా మంది డివైడర్లు, కరెంటు స్తంభాలకు ప్రైవేట్ సంస్థలకు చెందిన స్టిక్కర్లు అంటించడంతో పాటు బ్యానర్లు కడుతూ ఉన్నారు. డివైడర్లు కేవలం రోడ్డు భద్రతను కాపాడటం కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ కొందరు అవగాహన లేని వారు తమ సంస్థల ప్రచారం కోసం డివైడర్లతో పాటు స్తంభాలను వాడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా మహాసభలు, జాతీయ పండుగలు ఇట్లా వచ్చినప్పుడు కట్టిన తోరణాలు అవి తీసేస్తున్నారు, కానీ ఇవి మాత్రం అట్లాగే ఉంచుతున్నారు. దీనివల్ల విచ్చలవిడిగా ఏ గోడ మీద పడితే ఆ గోడ మీద వేసే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది ఖమ్మం నగరంలో. అట్లా కాకుండా కొన్ని పర్మిషన్ ఇచ్చిన ప్లేసులు వేసుకుంటే మంచిగా ఉంటుంది, వాళ్ళకు కూడా పర్మిషన్ జరిగే పరిస్థితి ఉంది. అలాగే పెద్ద పెద్ద వాళ్ళవి మాత్రం తీసేయట్లేదు, చిన్న చిన్న వాళ్ళవి మాత్రం వెంటనే తీసేసే పరిస్థితి ఉంది. ఇది కూడా మున్సిపాలిటీ అధికారులు గమనించాలి. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం బాగుంది, ఇంకా దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇట్లా చేస్తే గవర్నమెంట్ ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంది, అట్లాగే యాక్సిడెంట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ స్టిక్కర్లు వేసే వాళ్ళపై మున్సిపల్ అధికారులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలకు నోటీసులు ఇచ్చారు. సరైన సమాధానం రాకపోతే భారీ జరిమానాలకు రెడీ అవుతున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే 5 నుంచి 10,000 వరకు ఫైన్ వేస్తామంటున్నారు. అలాగే ప్రకటనలు తొలగించేందుకయ్యే ఖర్చులను కూడా వసూలు చేస్తామంటున్నారు. ఆదివాసీ క్రీడాకారుల పాఠశాల విద్యార్థులు ఆటల్లో రాణిస్తున్నారు. జాతీయ స్థాయిలో పసిడి పతకాలు సాధిస్తున్నారు. అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. ఒలింపిక్స్ లో ఆడతామంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో క్రీడాకారులను తయారు చేస్తున్న క్రీడాకారుల కార్ఖానా స్పోర్ట్స్ పాఠశాలపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో గిరిజనుల క్రీడాకారుల పాఠశాల ఉంది. ఆదివాసీ విద్యార్థులు ఓవైపు చదువుకుంటూనే క్రీడల్లో ఆరితేరుతున్నారు. విద్యార్థులకు కోచ్ అద్భుతంగా శిక్షణ అందిస్తున్నారు. తెల్లవారుజామున సాయంత్రం సమయాల్లో సాధన చేస్తున్నారు విద్యార్థులు. దేశంలో ఎక్కడ ఖోఖో, సబ్ జూనియర్, జూనియర్ లెవెల్స్ లో పోటీలు జరిగినా ఆదివాసీల పిల్లలు తప్పక ఉంటున్నారు. హర్యానా రాష్ట్రమైన, జార్ఖండ్ అయినా, కర్ణాటక ప్రాంతాల్లో పోటీల్లో పాల్గొని పసిడి పతకాలు సాధిస్తున్నారు. జూనియర్స్ లో జాతీయ స్థాయిలో ఆడేవాళ్లు ఎక్కువగా ఈ పాఠశాల విద్యార్థులే కావడం విశేషం. ఇటీవల సీఎం కప్ లో ఆదివాసీ విద్యార్థులు అద్భుతంగా ఆడి సీఎం కప్ సాధించారు. మెరుపు వేగంతో ఆటలాడుతూ దూసుకెళ్తున్నారు. దీంట్లో ప్రత్యేకంగా 3 కోచ్లను ఈ పాఠశాలలో నియమించడం జరిగింది. అందులో ఒకటి అథ్లెటిక్స్ కోచ్, అలాగే ఒకటి ఖోఖో కోచ్, మూడవదేమో హాకీ కోచ్. సో వీళ్ళు 3 కూడా ప్రత్యేకంగా వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని వాళ్ళ శిక్షణలో భాగంగా నేర్చుకొని మన పిల్లలకు ప్రత్యేకంగా ఈ గ్రౌండ్లో శిక్షణ ఇవ్వడంతో మన పిల్లలు చాలామంది నేషనల్ స్థాయిలో ఇప్పటికీ ఒక్కొక్క ఈవెంట్ నుంచి, అంటే ఖోఖో నుంచి దాదాపు ఒక 15 మంది, అలాగే హాకీ నుంచి ఒక 14 మంది, అలాగే అథ్లెటిక్స్ నుంచి ఒక 16 మంది, ఇట్లా నేషనల్లో వీళ్ళంతా కూడా మెడల్ సాధించుకోవడం జరిగింది. ఇదంతా కూడా గిరిజన సంక్షేమ శాఖ పుణ్యమని కూడా తెలియజేస్తున్నాను. మన బాయ్స్ స్పోర్ట్స్ ఉంది 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నడుస్తుంది సార్. ఇక్కడ ప్రజెంట్ ప్రతి ఇయర్ 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని బ్యాట్ టెస్ట్ ద్వారా మేము ఎంచుకుంటాము. తర్వాత ఆ బ్యాట్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఒక 1 year కండిషన్ ఉంటుంది. అకార్డింగ్ టు ఆంథ్రోపోమెట్రిక్ టెస్ట్ ప్రకారం వీళ్ళకి ఈ ఈవెంట్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన ఖోఖో, హాకీ, అథ్లెటిక్స్ ఉన్నాయి సార్. అందరూ ఎన్ఐ కోచ్ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రైనింగ్లో పిల్లలు ఆదివాసీ పిల్లలు, ట్రైబ్స్ పిల్లలు కాబట్టి ఆదివాసీ విద్యార్థులకు అద్భుతమైన ప్రతిభ ఉందంటున్నారు కోచ్లు. ఆ ప్రతిభకు మరింతగా మెరుగులు దిద్ది విద్యార్థులను సానపడుతున్నట్టు శిక్షణ ఇప్పిస్తున్నామంటున్నారు. ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలని కోచ్లు కోరుతున్నారు. నేను 4 నేషనల్స్ ఆడాను. అందులో ఒకటి కర్ణాటక సబ్ జూనియర్, అందులో బ్రాంచ్ మెడల్, జార్ఖండ్లో సిల్వర్ మెడల్, మహారాష్ట్రలో సిల్వర్ మెడల్, ఇంకా నేను అండర్ 17 నేషనల్స్ అందులో పార్టిసిపేట్ అయ్యాము.
ఫస్ట్ మెదక్ అక్కడ సబ్ జూనియర్లో గోల్డ్ మెడల్, ఇంకొకటి ఆసిఫాబాద్ అందులో కూడా గోల్డ్ మెడల్. నేను 2 నేషనల్స్ ఆడినా, అందులో 1 సిల్వర్ మెడల్. ఇంకా 6 స్టేట్ మీట్స్ ఆడినా, 5 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్. 2 నేషనల్స్ ఆడినా, అందులో ఒకటి జార్ఖండ్లో సిల్వర్ మెడల్, ఇంకొకటి హర్యానాలో పార్టిసిపేషన్ అయినా. ఇంకా మాకు మొన్న సీఎం కప్ స్టేట్ మీట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. కంటే వెళ్ళకపోతుంది కానీ 6లో వచ్చిన. అయితే ఇక్కడ అనేది నాకు శ్రీకృష్ణ గారు సార్ చెప్పడం వల్ల నాకు కొద్దిగా కలిసిపోయింది గొప్ప అనేది. ఆదివాసీ విద్యార్థులు ఒలింపిక్స్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. డైలీ ప్రాక్టీస్తో పతకాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ విలీన గ్రామాల్లో అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు ఫోకస్ పెంచింది. ఇప్పటికే సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా పనులు పూర్తి చేస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నారు విలీన గ్రామాల పబ్లిక్. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం గ్రేటర్ వరంగల్. విస్తీర్ణం 110 చదరపు కిలోమీటర్ల నుండి 408 చదరపు కిలోమీటర్లకు చేరింది. 11 లక్షల జనాభా కలిగిన వరంగల్ మహానగరంలోని 66 డివిజన్ల పరిధిలో 42 విలీన గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. హామీలిచ్చి విలీనమైతే చేశారు, కానీ తర్వాత పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. నలభై 42 విలీన గ్రామాల్లో ప్రస్తుతం దాదాపు 25 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, సైడ్ కాల్వల పనులు వేగంగా నడుస్తున్నాయి. ఆరేపల్లి, దేవన్నపేట, కోమటిపల్లి, ఉనికిచెర్ల, రాంపూర్, మడికొండ, పెగడపల్లి, ముచెర్ల, చింతగట్టు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపనలు చేసి రోడ్లు వేయిస్తూ ఉండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 49 విలీన గ్రామాల్లో కలిపారు. మా ఆరేపల్లి థర్డ్ డివిజన్ అండి. ఇంతకుముందు విలీన గ్రామాల్లో కలిపిన తర్వాత ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు అయితే మీరు చాలా డెవలప్మెంట్ చేశారండి. ఒకటి మెయిన్గా ఆరేపల్లి వంగపాడ్ జంక్షన్ నుంచి ఇప్పుడు NH 160 వరకు ఒకటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అది బాగానే ఉంది. మా డివిజన్లో ఉన్నటువంటి ఆరేపల్లి మా ఇంటి నుంచి మధ్యమల్లి ఇంటి వరకు కూడా సీసీ రోడ్ బాగానే పోశారు. అదేవిధంగా అటు బీసీ కాలనీలో కూడా సీసీ రోడ్ పోశారు. ఇంకోటి మళ్ళీ పోచమ్మ టెంపుల్ దగ్గర కూడా అది రామాలయం వరకు కూడా సీసీ రోడ్ బాగానే డెవలప్మెంట్ చేశారు. ఇంకా ఇంకొన్ని పనులు కూడా చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం చేస్తున్నాము. విలీన గ్రామాల్లో సైడు కాల్వలు లేక వర్షాకాలంలో వరద ఇళ్లలోకి వస్తుంటే ఇబ్బందులు పడ్డామని జనం గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సైడు కాల్వల నిర్మాణం చేపట్టడంతో వరద నీరు బయటకు పోయేలా చేశారని చెబుతున్నారు. రోడ్లు, సైడు కాల్వలన్నీ విలీన గ్రామాల్లో చేయాలని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇతర ఏదైతే ప్రజలకి నిత్యం ఏది అవసరమైతే ఉంటుందో వాటిని త్వరగా సమర్పించుకుంటూ వాళ్ళు పనులు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు పట్టించుకున్న నాదుడే లేకపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్గా మీరు చూడండి, విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరిగేటివి కూడా ఉన్నాయి. కానీ అవి అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉన్నాయి. విలీన గ్రామాల్లో జంక్షన్ల వద్ద లైటింగ్, స్ట్రీట్ లైట్ల ఫిట్టింగ్ పనులు కూడా చేస్తున్నారు. గ్రామాల్లో ఇరుకుగా ఉన్న చోట్ల రోడ్లు వెడల్పు చేసి రోడ్లు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో అనేక గ్రామాలలో రోడ్లు లేక వర్షాకాలం వస్తే బురదలో దిగబడి కొన్ని గ్రామాలైతే నీట మునిగిపోయేది. అది డ్రైనేజీ లేక దుర్వాసన వచ్చి అనేక అంటువ్యాధులతో గురయ్యేవారు. ఈ గత 2 సంవత్సరాలు చూస్తే ఈ ప్రభుత్వము సుమారుగా వరంగల్లో ఒక 30 కోట్ల బడ్జెట్ను కమిషనర్ గారు దృష్టి పెట్టి కేటాయించేసి విలీన గ్రామాలలో ఉన్న కొన్ని గ్రామాలలో అనేక ఆ సమస్యల్ని పరిష్కరించేందుకు ఆ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ని మెరుగుపరుస్తున్నాయి. ఇప్పుడు ప్రజలకు కొంచెం సౌకర్యవంతంగా ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. తెలంగాణ కుంభమేళా గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలుస్తున్న సమ్మక్క సారలమ్మ మహాజాతర, మేడారం జాతర
ఆదివాసీ సాంప్రదాయాలకు ప్రతీకగా 2 ఏళ్లకి ఒకసారి జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అంతటి విశిష్టత కలిగిన సమ్మక్క సారలమ్మ జాతరను విశ్వవ్యాప్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రామప్ప బాటలోనే మహాజాతరకు యునెస్కోలో చోటు దక్కించుకునేలా అడుగులు పడుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ప్రతి 2 ఏళ్లకోసారి చాలా ఘనంగా జాతర జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద విశిష్టమైన సమ్మక్క సారలమ్మల జాతర చాలా ప్రశస్త్యమైంది. ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలతో నిర్వహించే ఈ జాతరకు ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి బారులు తీరుతారు. ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ వరకు రవాణా సౌకర్యాలతో అటు ప్రాచీన సంస్కృతి, ఆధునిక నాగరికతల మేళవింపుగా మేడారం జాతర ఆకట్టుకుంటుంది. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ మహాజాతరలో ప్రధాన ఘట్టాలు అమ్మవార్లు గద్దెలపైకి రావడం, తిరిగి వనంలోకి వెళ్లడమే. మొదటి రోజు సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి వస్తారు. రెండవ రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. 4 దేవతలు శుక్రవారం కొలువై ఉంటారు. 4వ రోజు శనివారం తిరిగి వనంలోకి వెళ్తారు. గద్దెలపైన కొలువైన సమయంలో మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు 2 ఏళ్ల పాటు ఎదురు చూస్తుంటారు. వనదేవతలు కొలువైన మేడారంపై మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చి ఆధునీకరిస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 250 కోట్లకు పైగా నిధులతో సమగ్ర మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మహాజాతర సమయానికే రాతి కట్టడాలతో శాశ్వత నిర్మాణాలు, గద్దెల ఆధునీకరణ, జంక్షన్ల సుందరీకరణ పూర్తి చేశారు. జాతర తర్వాత మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. సంపద ప్రపంచ వారసత్వ సంపదగా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వాహకులకు ఆ బాధ్యత అప్పగించారు. ఈ క్రమంలోనే కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆ వైపుగా కార్యాచరణ మొదలుపెట్టింది. అందులో భాగంగా గాడెసెస్ ఆఫ్ ఫోక్ పేరుతో సమ్మక్క సారలమ్మ జాతరను తెలియజేసేలా కాఫీ టేబుల్ బుక్ ప్రచురణ చేశారు. మేడారం జాతరకు సంబంధించి అత్యంత అరుదైన ఛాయాచిత్రాలతో పాటు సమగ్ర సమాచారం జోడించి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. మన యొక్క సమ్మక్క సారలక్క జాతర అక్కడ ఏమీ ఉండదు. గద్దెలు ఉంటవి, వుడెన్ పోల్స్ ఉంటవి. ప్రజలు మోస్ట్లీ ది ట్రైబల్ కమ్యూనిటీస్ యూస్ టు గో దేర్ అండ్ వర్షిప్ ది నేచర్. they are nature loving worship people. కుంభమేళా తర్వాత అది యునెస్కోలో ఉన్నదన్నమాట. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కింద నేషనల్ లెవెల్లో ఉన్నది. అదేవిధంగా యునెస్కో కూడా వాటిని గుర్తించింది. కాకతీయుల కాలం నుంచి మొదలైన మేడారం జాతర అభివృద్ధి చెందుతూ లక్షల కోట్ల భక్తులు వచ్చి దర్శనం చేసుకునే స్థితికి చేరుకుంది. మేడారంలో ప్రత్యేకత విగ్రహాలు కానీ, విగ్రహ ఆరాధన కానీ ఉండదు. ఇక్కడ అడవి జాతులు కేవలం ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతినే దేవునిగా ఆరాధిస్తూ జీవనం సాగిస్తారు. కంకవనాన్ని మాత్రమే పూజిస్తూ పసుపు కుంకుమను వాళ్ళ దేవతలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జాతర నిర్వహిస్తున్నారు. ఇలాంటి మహాజాతరకు యునెస్కో గుర్తింపు పొందాలని పర్యాటకులు కోరుతున్నారు. సో దీన్ని ఇప్పుడు యునెస్కో గుర్తింపుకి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దానికి అంత ప్రాశస్త్యం ఉన్నది. కొన్ని 800 సంవత్సరాల నుంచి ఒక వాళ్ళ కల్చర్ ప్రకారమే జాతర జరుగుతుంది. ఇప్పటికి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన జనాలు, మోడర్న్ పీపుల్ అందరూ వచ్చినా, దేశ విదేశాల నుండి వచ్చినా, విదేశీయులు వచ్చినా, వీళ్ళందరూ వచ్చినా కూడా ఇప్పటికీ పాత ఆచార వ్యవహారాలతోనే ఈ జాతర జరుగుతున్నది. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని మనం యునెస్కో గుర్తింపుకు ట్రై చేయొచ్చు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అధికారులు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు జనం ప్రాణాల మీదికి తెస్తున్నాయి. అలాంటిదే కామారెడ్డి జిల్లా నేషనల్ హైవే నిర్మాణంలో కూడా జరిగింది. NH 161లో రోడ్డు నిర్మాణం కోసం కొండను తవ్విన అధికారులు ఆ పక్కనే సర్వీస్ రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుపైకి వచ్చే వాళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిధిలోని కొండ మధ్యలోంచి రోడ్డును ఏర్పాటు చేసిరు. జాతీయ రహదారి 161 నిర్మాణంలో భాగంగా దాదాపు 5 గ్రామాల ప్రజలు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆయా గ్రామస్తులకు జరిగినటువంటి ఇబ్బందులేంటి, రోడ్డు పైన జరుగుతున్నటువంటి ఇబ్బందులేంటి? ఇక్కడ మనం చూస్తున్న ఈ రోడ్డే ఇప్పుడు ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఈ రోడ్డును దాదాపు 5 గ్రామాల ప్రజలు వాడుతున్నారు. చూడటానికి షూటింగ్ స్పాట్లా అందంగా కనపడుతున్నా ఇది మృత్యుదారిగా మారింది. కొన్నేళ్ల కిందట 161వ జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నుండి సంగారెడ్డి, పిట్లం, జుక్కల్, దెగ్లూర్, నాందేడ్, అకోలా మీదుగా ముంబైకి వెళ్లే 161వ జాతీయ రహదారి ఇది. 4 వరుసలతో రోడ్డు నిర్మించారు. అయితే ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం చాలా చోట్ల కొండలు, గుట్టలు తవ్వాల్సి వచ్చింది. అలా తవ్విన చోట రహదారికి ఇరువైపులా ఎత్తైన గోడలను నిర్మించారు. అయితే జుక్కల్ సమీపంలోని కౌలాస్ దగ్గర రోడ్డును చీల్చి జాతీయ రహదారి నిర్మాణం చేసిన అధికారులు సర్వీస్ రోడ్ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. దీంతో కొండ మధ్యలో నుంచి వెళ్లే ఈ రోడ్డు మలుపు దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయి. జుక్కల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు చాలా చోట్ల కొండల్ని, గుట్టల్ని రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా గుట్టలన్నీ కూడా పగలగొట్టి వాటి మధ్యలోంచి రోడ్డును వేశారు. కౌలాస్ వద్ద మనం చూడొచ్చు విజువల్స్లో జాతీయ రహదారిని ఆనుకొని ఏదైతే కొండ ఉందో ఈ కొండకు ఇరువైపులా రోడ్డుని చీల్చి మనకు వాల్స్ కనిపిస్తున్నాయి హైవే మీద 161 దీనిపైన. ఈ పక్క నుంచే కౌలాస్ ఎల్లమ్మ ఆలయం ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఈ కౌలాస్ వద్ద ఏదైతే జాతీయ రహదారి 161 ఆనుకొని లోపలికి రోడ్డు ఉందో మనం చూస్తున్నాం. చాలా ఇరుకైనటువంటి ఒక రోడ్డు ఉంది. కొండను చీల్చి ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు చేసిండ్రు. ఇట్లాంటి రక్షణాత్మక చర్యలు చేపట్టలేదు. మనం చూడొచ్చు ఎక్కడ కూడా కొండలకు ఆనుకొని, గుట్టను ఆనుకొని, కొండను ఆనుకొని ఎక్కడ కూడా బారికేడ్లు కానీ, సైడ్ వాళ్ళు కానీ ఇట్లాంటి రక్షణాత్మక చర్యలు చేపట్టలేదు. మట్టి జారినటువంటి ప్రాంతాన్ని కూడా మనం చూస్తున్నాం. సో రాళ్ళు కూడా ఉన్నాయి. సో భారీ వర్షాలు పడితే పెద్ద ఎత్తున రాళ్ళు కూడా కింద పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. కొంత రక్షణాత్మక చర్యలు చేపట్టాలా, వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కౌలాస్ రోడ్డు నుంచి పోచారం తండా, శివాపూర్ తండా, తలాబ్ తండాతో పాటు పలు గ్రామాలకు వెళ్లే R&B రోడ్డు ఉంటుంది. అయితే జాతీయ రహదారి నిర్మాణాల్లో ఇలాంటి చోట్ల సర్వీస్ రోడ్డును జాతీయ రహదారి సంస్థే నిర్మిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం రోడ్డు నిర్మాణం జరగలేదు. దీంతో గుట్ట మధ్యలో ఉన్న సన్నని ఇరుకైన రోడ్డు నుండే ప్రజలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. రోడ్డు సన్నగా ఉండటం, గుట్టకు ఇరువైపులా రక్షణ గోడలు నిర్మాణం చేయకపోవటం, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఇప్పటికే 8 మంది చనిపోయారు. ఇక వర్షాకాలంలో గుట్టపై నుండి మట్టి రాలడం, కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో వాహనదారులు భయపడే పరిస్థితి కనబడుతోంది. దీనికి సేఫ్టీ కూడా లేదు. ఇంతకుముందు 2-3 చచ్చిపోయారు. ఇప్పుడు ఇక్కడ దానికి గోల్ బాధ్యులు ఫ్లైఓవర్ చేసి ప్లస్ ఏమైనా వేయాలి కదా. పోచారం, విఠల్వాడి, శివాపూర్, మళ్ళీ ఒక 4-5 గ్రామాలు ఉంటాయి. జీపీలు ఉన్నాయి 4-5. మాకు ఒక రోడ్ వేస్తే చాలు. మళ్ళీ ఎల్లమ్మ, కౌలాస్ ఎల్లమ్మ గ్రాండ్, అది కూడా అంటే మన టూరిస్టం కూడా డెవలప్ అవుతుంది దాన్ని బట్టి. ఎట్లంటే ఈ రోడ్కు శివాపూర్, చావంతండ, పోచారం, మళ్ళీ ఇక్కడ నుంచి కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కూడా వెళ్తుంది. విఠల్వాడి, మరి ఎల్లమ్మ టెంపుల్, అది పెద్ద కిల్ల ఉంది మా కౌలాస్ కోట. అది ఒక డెవలప్ గిట, అది ఒక ఫ్యాక్టరీ గిట అయితే ఈ రోడ్ చాలా హైవే అవుతుంది మంచిగా. అందుకని ఇంతకుముందు చేసి కూడా 2-3 యాక్సిడెంట్స్ కూడా అయినాయి. బాగా యాక్సిడెంట్ అయినాయి. మా ఏరియా నుంచి మొత్తం మట్టి తీసుకొచ్చి దీనికి యూజ్ చేసుకున్నారు వాళ్ళు. చేస్తాం, ఈ రోజు చేస్తాం, రేపు వేస్తాం, ఆ రోజు చేస్తామని వాళ్ళు యూజ్ చేసుకొని ఏడాది సెటిల్ చేసారు. అంతే చేస్తామని అంటారు. సంవత్సరంకి అట్లా చేస్తామంటారు. ఎవరు చేయరు, ఏం చేయరు. ఇది జమానా మేము తాత నుంచి ఇది రోడ్డు, ఇప్పుడుది కాదు. ఇది కొత్త రోడ్డు కూడా కాదు. జమానా తాత నుంచి రోడ్డు ఇది. ఎవరు చేయ కచేరీ ఏం కేర్ లేదు సార్. మాకు బాగా ఇబ్బంది ఇది రోడ్ ఏమో మన్ను కోసినప్పుడు ఇది అంతా చేస్తున్నారు. అన్నబడితే మేము చచ్చిపోతాం. ఇది పడి హైదరాబాద్ నుండి ముంబైకి జాతీయ రహదారి నిర్మించడం మంచిదే. అయితే ఇలా కౌలాస్ దగ్గర రోడ్లను నిర్లక్ష్యంగా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దాదాపు 10 గ్రామాలకు రవాణా సౌకర్యంగా ఉన్న ఈ రోడ్డు బాగుండేదని, జాతీయ రహదారి నిర్మాణంతో చెడిపోయిందంటున్నారు. గుట్టని తవ్వి తాత్కాలికంగా వేసిన రోడ్డు ఇరుకుగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందంటున్నారు. 161వ జాతీయ రహదారిపై కౌలాస్ దగ్గర ఉన్న ఈ రోడ్డు నుండే ప్రముఖ ఆలయం కౌలాసి ఎల్లమ్మ ఆలయం, కౌలాస్ కోట వెళ్లాలి. ఇక్కడ నిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఆదివారం వేళ ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది.
నేషనల్ రోడ్ చేసినట్ల ఈ పల్లెటూర్లకు అన్ని డివైడర్లు ఇచ్చి దారిలు ఇచ్చి ఈ బైపాస్ రోడ్లు ఇచ్చి ఇదంతా ఇది మంచిగా చేయాలి, ఇది కరెక్ట్ లేదు. ఈ నేషనల్ హైవేలు మేము ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అప్లికేషన్లు ఇచ్చినా వీళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ రోడ్ ఏంటంటే చిన్నగా అయిపోయింది, మళ్ళీ రోడ్లో కంకర తేలింది, రోడ్డు రావడానికి ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఏదో హైవే నుంచి వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు మందిరం పోవాలంటే ఇక్కడ కష్టపడతారు. ఈ దారి నుంచి మనం మలుపు తిరిగే వరకు మనకు హైవే రోడ్ కనిపించేది. కాబట్టి ఒకేసారి స్పీడ్లో బండి వచ్చిందంటే ఎక్కడి నుంచి ఏ బండి వస్తుందో ఏ ప్రమాదం జరుగుతుందో మనకు ఏర్పడకుండా ఉంటుంది. ఇక్కడ రోడ్డు పైన 4-5 సార్లు యాక్సిడెంట్ కూడా అయినాయి, ప్రాణాలు కూడా పోయినాయి సార్. మాకు రోడ్డు సౌకర్యం తొందరగా కల్పించాలి సార్. ఎందుకంటే ఇక్కడ రావడం పోవడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. చాలా రోజుల నుంచి సార్ మాకు రోడ్డు ఇబ్బంది ఉంది, ప్రాబ్లం ఉన్నది సార్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా రోడ్డు వేయించి మాకు అందుబాటులో తేవాలని కోరుచున్నాం సార్. ఎల్లమ్మ టెంపుల్ ఉంది, హిస్టారికల్ ప్లేస్ కౌలాస్ ఖీల్లా ఉంది. ఇట్లాంటి ప్లేస్ కూడా ఇది అభివృద్ధి చేస్తే దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి మా గిరిజన తాండాలకు మా గ్రామాలకు సహాయపడతారని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. వర్షాకాలం వస్తే ఎంత ఇబ్బంది అంటే ఇక అది మాటల్లో వర్ణించలేము. ఇక ఈ ఇరుకు రోడ్ ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ వాల్స్ కట్టలేరు, సూచిక బోర్డులు లేవు. ఇప్పుడు దాకా దరిదాపు ఇక్కడ 4 యాక్సిడెంట్లు అయ్యి దరిదాపు 8 మంది దాకా ఇక్కడ చనిపోయారు. ఈ రోడ్డును ఇరువైపులా మనకు మంచిగా గోడలు నిర్మించి మళ్ళీ ప్రసిద్ధిగాంచిన ఇక్కడ మాకు ఎల్లమ్మ టెంపుల్ ఉంది. ఈ రోడ్డును కొద్దిగా వెడల్పు పెంచి సైడ్ వాల్స్ కట్టినట్లయితే మా ప్రజలను చాలా మంచి పని చేసినట్లు అనిపిస్తుంది మా యొక్క ఉద్దేశం సార్. ఇక్కడ బాగా ఎవరైనా సరే అధికారులు కానీ వీళ్ళు పట్టించుకోవడం వల్ల ఎన్ని రోజులు ఈ ప్రాంతం మొత్తం వెనుకబడి ఉన్నది. కాబట్టి రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ చారిత్రక కోట ఉంది, కౌలాస్ కోట. ఈ యొక్క రోడ్డును డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ ఇరుకు రోడ్డును సర్వీస్ రోడ్డుగా మార్చి ప్రమాదాలు జరగకుండా సైన్ బోర్డులు పెట్టాలని ఇక్కడి గ్రామాల ప్రజలు కోరుతున్నారు. మళ్లీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని తమ ప్రాణాలు కాపాడాలంటున్నారు. వాళ్లంతా రిటైర్డ్ ఉద్యోగులు. వాళ్ల కోసం ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 60 పదులు దాటిన వాళ్లంతా ప్రణామ్ సెంటర్ కి వచ్చి ఆటపాటలతో గడుపుతారు, పుస్తకాలు చదువుతారు, ధ్యానం చేస్తారు. వృద్ధాప్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణామ్ సెంటర్ ఎంతో బాగుంది అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సెంటర్ పై స్పెషల్ స్టోరీ. ఇక్కడ మనం చూస్తున్న ఈ బిల్డింగే ప్రణామ్ సెంటర్. వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా 39 సెంటర్లకు గాను 18 చోట్ల ప్రారంభమయ్యాయి. ఇవి మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లుగా పనిచేస్తాయి. వృద్ధుల్లో ఉన్న ఒంటరితనం తొలగించి మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్య పరిరక్షణ అందించడం లక్ష్యంగా ఈ సెంటర్లు ప్రారంభించారు. ఇవి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. రిటైర్ అయ్యాక ఇంట్లో ఒంటరిగా ఫీల్ అయ్యే వాళ్లంతా ఈ ప్రణామ్ సెంటర్లకు వస్తారు. ఇక్కడ ఆటపాటలతో గడుపుతారు, మంచి చెడులు మాట్లాడుకుంటారు, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ లాంటివి ఆడతారు. రోజు ఇక్కడికి రావడం వల్ల ఒంటరితనం నుంచి బయటపడ్డట్లు ఉంటుందంటున్నారు సీనియర్ సిటిజన్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వయసులో ఈ ఆట ఆడుతుంటే అన్నీ మర్చిపోతున్నాం, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతుంటాం. ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఆట ఆడదాం. మేము వచ్చామంటే ఈ క్యారమ్ ఆడినాం అనుకో, 4 కలిసి 4 మాటలు మాట్లాడుతూ ఆడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఆనందంగా ఉంది. ఇంతకుముందు నేను జాబ్ చేసి రిటైర్డ్ అయినా 2011లో వరంగల్ నుంచి సూపరింటెండెంట్గా. ఇక్కడ సారు సహకారంతో ఈ కేర్ సెంటర్ ఓపెన్ చేసిన రోజు కూడా నేను వచ్చాను. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. మెడిటేషన్లో కూడా పాల్గొంటా, పాటలు పాడతా. ప్రెసిడెంట్ గారు నన్ను ఇక్కడికి పిలుస్తారు ఫోన్ చేసి. ఇక్కడ వచ్చి ఈ ఆటలతోటి నాకు ప్రశాంతత దొరికింది, అందుకని ఇక్కడ వస్తూనే ఉంటాను. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సెంటర్లో అన్ని వసతులు ఉంటాయి. ఉదయం పూట స్నాక్స్ తో పాటు టిఫిన్ కూడా పెడతారు. చూడటానికి టీవీ, చదువుకోవడానికి పుస్తకాలు, ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. దాదాపు 12 గంటలు ఇక్కడ సమయం గడుపుతామని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నంతసేపు సెల్ ఫోన్ కు దూరంగా ఉంటామంటున్నారు. నేను రిటైర్డ్ అయ్యి 15 సంవత్సరాలైంది. నేను ప్రతిరోజు పొద్దున ఉదయం మార్నింగ్ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ ఇక్కడికి 10 గంటలకు వచ్చేస్తాను. రోజు 10 గంటలకు వచ్చి
ఇక్కడికి వచ్చి పుస్తకాలు చదువుతాను. పుస్తకం చదవడం వల్ల ఈ మొబైల్ చూడడం లేదు. మేము మొబైల్ అసలే చూడము. ఇక్కడికి వచ్చి పుస్తకాలు చదువుతాము, క్యారమ్ బోర్డు ఆడతాము, టెన్నిస్ ఆడతాము. మా మిత్రులందరూ కూడా వివిధ అక్కడి నుంచి అందరు వచ్చి కలుస్తారు. అన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటాము. యోగక్షేమాలు, అన్ని మంచి మాటలు, ఆరోగ్య విషయాలు కూడా మాట్లాడుకుంటాము. ఈ వయోవృద్ధుల ఆఫీస్కు జేకే సెంటర్కి రావడం మా అధ్యక్షులు గారు డాక్టర్ దేశపాండే సాబ్ ఆధ్వర్యంలో ఇక్కడ చాలా మంచిగా గడుపుతున్నాము. సాయంత్రానికి మెడిటేషన్, ప్రొద్దున ఉదయం మెడిటేషన్, పుస్తక పఠన, క్యారమ్ బోర్డు, చెస్ ఆడుతూ ఇక్కడ వయోవృద్ధులతోటి అనుభవజ్ఞులతోటి కాలం గడపడం. నేను అందరికంటే చిన్నగా అయినా కానీ నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు అదంతా ఈగో ఏం లేకుండా ఇక్కడ కూడా అందరం కలిసి మంచిగా కాలక్షేపం చేస్తున్నాం. ప్రణామ్ సెంటర్కు రావడం వల్ల తమ కష్టాలు మర్చిపోతున్నామని చెబుతున్నారు వృద్ధులు. కష్ట సుఖాలు పంచుకోవడంతో పాటు రెగ్యులర్గా మెడిటేషన్ చేయడంతో ఆరోగ్యంతో పాటు స్ట్రెస్ రిలాక్స్ ఉంటుందంటున్నారు. ఇక్కడికి వచ్చి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెబుతున్నారు. వారానికి ఓసారి మెడికల్ చెకప్స్ కూడా ఉంటాయని, వాటితో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెబుతున్నారు. ఇక్కడికి డైలీ ప్రతిరోజు వస్తుంటాను. ఎందరో మంది 30-40 సంవత్సరాల అనుభవంతో కూడి వాళ్ళు రిటైర్డ్ అయినారు. వాళ్ళతోని చాలామంది ఆత్మీయతతో, సోదరభావంతో అందరూ కూడా దినముల ప్రొద్దున, ఆ తర్వాత సాయంత్రం కూడా అందరం కూడా కలుసుకుంటాము. ఈ ప్రణామ్ సెంటరు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం. దీన్ని జిల్లా కేంద్రాలు కాకుండా మిగతా కేంద్రాలలో కూడా, మండల సహాయ కేంద్రాల్లో కూడా ఉంచితే అందరికీ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. పొద్దున్న వాకింగ్ చేస్తాం మేము. ఈ ప్రణామ్ సెంటర్, డే కేర్ సెంటర్ కూడా మేము వచ్చి టేబుల్ టెన్నిస్ కానీ, చెస్ కానీ, క్యారమ్ కానీ ఇవన్నీ మేము ఆడతాం. ఈరోజు ఏంటంటే యువతరం, వృద్ధులు మాత్రం యాక్టివ్ ఉన్నారు, యువతరం మాత్రం వెనుకబడి ఉన్నారు. ఇవాళ రేపు సెల్ వాడుతున్నారు, టీవీలు చూసుకోవడానికే దానికే అడిక్ట్ అవుతున్నారు. కానీ ఈ ఆటల పాటల మీద వాళ్ళ పిల్లల లోపల చాలా రోజులు తగ్గిపోతుంది. యువతరానికి కూడా ఇలాంటి ఆట పాటల లోపల ఇది చేస్తే బాగుంటుంది. ప్రణామ్ సెంటర్లో ఉచితంగా టిఫిన్, భోజనం ఉంటుంది. ప్రతిరోజు యోగా, మెడిటేషన్ చేయిస్తారు. ఆరోగ్య సమస్యలకు సంబంధించి డాక్టర్లతో సలహాలు, సూచనలు కూడా ఉంటాయి. ప్రణామ్ సెంటర్కు వస్తే తమ కష్టాలను మర్చిపోవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామంటున్నారు వృద్ధులు. తిరు అంటే శ్రీ, నామం అంటే తిలకం. తిరునామాన్ని శ్రీనామం అని కూడా అంటారు. హైందవ సనాతన ధర్మంలో తిరునామాన్ని శుభ సూచికగా భావిస్తారు. తిరునామం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతీక. తిరునామాన్ని ధరించిన భక్తులకు భగవంతుడు మనకు తోడుగా, అండగా ఉంటాడని విశ్వసిస్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి భక్తి సంప్రదాయాన్ని పెంచేందుకు టీటీడీ భక్తులకు తిరునామధారణ చేయిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో తిరునామం ఎంతో ప్రత్యేకం. తిరునామంతో ఎర్రటి కాంతిలా కనిపించే ఆకారం ఆత్మను సూచిస్తుంది. కొంతమంది భక్తులు భుజాలు, ఛాతిపైన, వీపుపై, కింద భాగాన తిరునామం ధరిస్తారు. భక్తులు కనుబొమ్మల మధ్య నుంచి నుదుటిపై వరకు ధరిస్తారు. తిరునామం ధరించిన వారు శ్రీ వెంకటేశ్వరుడి సేవకులని సులువుగా గుర్తించవచ్చు. నుదుటిన ఉన్న ఆగ్నేయ చక్రంలో తిలకధారణ చేసుకుంటే చెడు దృష్టి పడకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. తిరునామం కోసం నామకోపు, ఎర్ర సింధూరం వినియోగిస్తున్నారు. తిరునామం పెట్టుకుంటే చలువ చేస్తుందని కూడా కొందరి భక్తుల అభిప్రాయం. తిరునామాధారణ కోసం ప్రత్యేకంగా రాగితో తయారు చేసిన కప్పు, 3 నామాల ముద్రను ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తికి శుక్రవారం అభిషేకం తర్వాత వారానికి ఒకసారి మాత్రమే చందనం పొడి, కర్పూరం, మధ్యలో కస్తూరితో తిరునామం దిద్దుతారు. గురువారం సడలింపు అంటే ఆభరణాలు తొలగించే సమయంలో నేత్రాలు భక్తులకు కనిపించేలా తిరునామాన్ని కొంతమేర తగ్గిస్తారు. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ తిరునామం శ్రీవారి ముఖారవిందాన్ని మరింత తేజస్సుతో ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఈ నామాన్ని తిరుమణి కాప్పు అని అంటారు. ఇందుకుగాను 16 తులాల పచ్చ కర్పూరం, 1.5 తులం కస్తూరిని ఉపయోగిస్తారు.
తిరుమలలోని వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ 1లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన ప్రవేశ మార్గం, శ్రీవాణి దర్శన ప్రవేశ మార్గం, వైకుంఠం రెండో క్యూ కాంప్లెక్స్ 2లో సర్వదర్శనం భక్తులకు, అదేవిధంగా గొల్ల మండపం, రామ్ బగీచా 3, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, కళ్యాణకట్ట, సుపతం, వరహస్వామి వారి ఆలయం, 4 మాడ వీధులు, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, సప్తగిరి విశ్రాంతి గృహం, జీఎన్సీ, నందకం విశ్రాంతి గృహం, లేపాక్షి సర్కిల్, ఏటీజీహెచ్, మాతృశ్రీ తరిగుండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం పరిసర ప్రాంతాల్లో భక్తులకు తిరునామధారణ జరుగుతోంది. ఇందుకోసం రోజుకు 2 షిఫ్ట్లలో దాదాపు 168 మంది శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నారు. తిరునామం ధరించేందుకు భక్తులు ఎలాంటి డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు. శ్రీవారి సేవకుల ద్వారా పూర్తిగా ఉచితంగా అందిస్తున్న తిరునామాన్ని ధరించి స్వామివారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి ఆశీస్సులు అందచేస్తూ ఆలయ ప్రాశస్తాన్ని తెలియజేసేందుకు చేపట్టిన తిరునామధారణ కార్యక్రమంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్. స్టే ట్యూన్డ్.